the attack in which 40 soldiers of the CRPF were martyred in 2019. భారత జాతీయ జెండా ఆ ఎవరెస్ట్ మీద చాలనేది నాకు రియల్గా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను అనుకుంటాను మేడం, నేను సైకిల్ దొక్కేటప్పుడల్లా అనుకుంటాను, రోజుకు ఒక సమస్య నేను ఎదుర్కొన్నాను మేడం. ఒక రోజు బాగా చలి, ఒక రోజు స్నానం కూడా చేసేవాను కదా, అండ్ మళ్ళీ స్నానం చేసి ఇంకేదన్నా అయితే జ్వరం మళ్ళీ ఇదే. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు HN9 టీవీ. ఫిబ్రవరి 14న వీర జవాన్ల దినోత్సవంగా జరుపుకోవాలంటూ సైక్లిస్ట్ కీర్తి నాయుడు ఈ రోజు సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మన ముందున్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అవబోతుందో ఒకసారి తెలుసుకున్నారండి. హాయ్ అండి. హాయ్ హాయ్ మ్యామ్. మీరు ఎక్కడ పుట్టారు? మీరు ప్రకాశం డిస్టిక్ లింగసముద్రం మండలం, నేటివ్ ప్లేస్. నేను పుట్టి చదివిందంతా కమిచెట్టి రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10th వరకు చదివాను. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అంతా ఇంకా ఒంగోలులో స్థిరపడ్డాను మేడం. 15 years నుంచి ఒంగోలులో ఉన్నాను. ఈ సైకిల్ యాత్రని చేయాలని ఎందుకు అనిపించింది? ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? మేడం, ఇన్స్పిరేషన్ అంటే నాకు వీర జవాన్లు, అలాంటివంటి భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, సాహస వీరులు. ప్లస్ ఏంటంటే మేడం, ఈ 2019లో మన భారత జవాన్ల మీద పుల్వామా డిస్టిక్లో అనే చోట మన భారత వీర జవాన్ల మీద బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో దాదాపుగా 40 మంది వీరమరణం పొందారు మేడం. ఆ ఫిబ్రవరి 14th అనేది యావత్ భారతదేశం మొత్తం ఆ రోజు కలవరపడ్డ రోజు, ప్రతి షాక్లో ఉన్న డే. కాబట్టి ఆ రోజు ఏంటంటే మన భారత వీర జవాన్లని 40 మందిని పోగొట్టుకున్న రోజు. కాబట్టి నేనేంటంటే వాళ్ళ కోసం నేను ఏదన్నా చెయ్యాలి. అందరూ ఏంటంటే ఆ రోజు ఫోటో పెట్టచ్చు, ఇలా ఒక దండేసి మనం ఎట్లా భారతీయులు కూడా ఎక్కడైతే వాళ్ళకి సానుభూతిగా మనం చేయాలనుకునే వాళ్ళు నివాళులర్పిస్తారు. కానీ వాళ్ళ కోసం ప్రతి భారతీయుల్లో కూడా ఇంకా వాళ్ళని మనం మర్చిపోకూడదు. ఆ రోజు అనేది ఇంకా ఎక్కువగా వాళ్ళని స్మరించుకోవాలి. ఆ రోజు పూర్తిగా మనం అందరం బ్లాక్ డే అనుకొని వాళ్ళకి నివాళులర్పించాలనే ఉద్దేశంతో భారత వీర జవాన్ల కోసం నేను గతంలో 2023 జనవరి 1వ తారీఖున ఒంగోలు నుంచి ఢిల్లీ 2000 కిలోమీటర్లు 24 daysలో నాగపూర్, భోపాల్ మీదుగా నేను సైకిల్ కంప్లీట్ చేసి ఇండియా గేట్ దగ్గర వరకు వెళ్ళి భారత వీర జవాన్లకి నివాళులర్పించాను మేడం. అక్కడ మన ఉన్నటువంటి ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ మెండు చక్రపాణి సార్ కానీ మిగతా తదితరులు నాకు అక్కడ ఘనస్వాగతం పలికారు. అదేవిధంగా నేను చేసినటువంటి ఈ భారత వీర జవాన్లకి దేశం కోసం నాకు ప్రతి ఒక్కరు కూడా, మన భారతీయులు ప్రతి ఒక్కరు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, యూపీ, మధ్యప్రదేశ్ వాస్తవులు కూడా నన్ను బాగా సత్కరించడం జరిగింది. నేను చేసిన పనికి కూడా నాకు వాళ్ళు చాలా గొప్పగా నన్ను రిసీవ్ చేసుకున్నారు మేడం. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ ఫిబ్రవరి 2024 మళ్ళీ ఫిబ్రవరి 14th వస్తుంది. కాబట్టి మళ్ళీ మన భారత జవాన్లు వీరమరణం పొందిన రోజు. కాబట్టి ఆ రోజు మళ్ళీ మన ప్రతి ఒక్క భారతీయులు ఆ రోజు కూడా ఒక నిమిషం పాటు లేచి నిలబడి వాళ్ళని స్మరించుకొని, ఆ రోజు ప్రతి భారతీయులు, ప్రతి మిగతా కంట్రీ వాళ్ళకు కూడా మన భారత వీర జవాన్లు గొప్పతనం, మన దేశంలో ఉన్నటువంటి దేశభక్తి ప్రతి భారతీయుల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను నిన్న 2024వ తారీఖు ఫిబ్రవరి 6వ తారీఖు ఒంగోలు నుంచి నేను స్టార్ట్ అయ్యాను మేడం. ఈరోజు ఇక్కడికి నెల్లూరు వరకు మధ్యాహ్నం ఇక్కడ లంచ్ చేశాను. మన సారు లయన్స్ క్లబ్ వీళ్ళు మన సిబ్బంది నాకు లంచ్ అరేంజ్ చేశారు. ఇక్కడ నుంచి నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను. చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు సార్. నిజంగా మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు మీకు? అంటే వీర జవాన్ల కోసం అని అంటే నీకు ఎందుకురా ఇంట్లో కూర్చోక అనకుండా మీకు ఎలా సపోర్ట్ చేశారు? మమ్మీ, నేను ఒక్కడనే మేడం. యాక్చువల్గా నేను స్టార్టింగ్ నుంచి నేను స్టేట్ లెవెల్ రన్నర్ మేడం. 10K చిన్నప్పటి నుంచి నాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. నేను అందులో NCC లీడర్, NCC LCPL. నాకు స్టార్టింగ్ నుంచి స్పోర్ట్స్, నేను SI రాశాను, నేను ఆర్మీ ఆఫీసర్ రాశాను. అది కొంచెం మార్కులలో నేను ఫస్ట్ పేపర్ క్వాలిఫై అవడం, రెండో పేపర్లో నాకు కొంచెం తక్కువ మార్కులలో నాట్ క్వాలిఫై అయ్యాను. నేను స్టేట్ లెవెల్ రన్నర్ని. నాకేంటంటే ఇంకా ఆ రోజు నుంచి కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తులు నాకున్న టాలెంట్ని గుర్తించారు మేడం. నువ్వు ఏదో ఒకటి స్పెషల్గా
నువ్వు ఉన్న టాలెంట్ని ఎందుకు మన భారత వీర జవాన్ల కోసం నువ్వు ఎలా ఆ రూట్లో నడుచుకున్న వ్యక్తివి కాబట్టి నువ్వు వాళ్ళకి ఏదన్నా మన ఎట్లా నువ్వు దేశభక్తితో ఉన్నావు కాబట్టి నువ్వు భారత వీర జవాన్ల కోసం నాకు పేరెంట్స్ గైడెన్స్ ఏం లేదు మేడం. కాకపోతే ఏంటంటే మమ్మీ నేను చేసే మంచి పనికి మమ్మీ ఫుల్ సపోర్ట్ మేడం నాకు. ఒక్కరే అదే మేడం, మమ్మీ గారు ఏమన్నారంటే స్టార్టింగ్ నేను చెప్పడం జరిగింది, అమ్మ నేను ఇలాగా ఇది సైకిల్ దొక్కుని నేను ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాను. ఇదంటే ఆమెకి ఏంటంటే ఆ రోజుల్లో చదువు వాళ్ళంతా మాత్రమే కదా మేడం. మా అమ్మ 6th వరకు చదివింది, కానీ చదవడం వచ్చు, ఆమెకి రాయటం వచ్చు, అంతా వచ్చు. కానీ ఏంటంటే సైకిల్ దొక్కుని ఢిల్లీ అంటే దేనికి ఏందనేది వాళ్ళకి మైనస్ పాయింట్ కదా. ఎందుకోసం, దేనికి, నీకు అంత అవసరం ఏంటి, ఎందుకు ఈ సాహసాలు ఏంటి అంటే రోడ్డు, ఈ రోడ్డు ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు. అసలు అంత అవసరం ఏం అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే అది నేనేంటంటే మళ్ళీ అమ్మని కొంతమందికి నేను చెప్పడం జరిగింది. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు ఫుల్ సపోర్ట్ చేశారు మేడం. అదే నాకు నా దగ్గర ఉన్నటువంటి కొంచెం సారోలు కానీ కొంతమంది వేరే వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉన్నట్టు వ్యక్తులు నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నాకు చాలా గొప్ప పని చేస్తున్నావు, కానీ చాలా కేర్గా ఉండాలి, నువ్వు రోడ్డు మీద వెళ్ళేది ఏ పరిస్థితి ఎలా ఉండిద్దో తెలియదు, 24 hours లారీలు తిరుగుతుంటాయి, నువ్వు సేఫ్ జోన్ చూసుకోవాలి అంటే సరే సార్ నేను చేసే కార్యక్రమం దేశం కోసం, వేరే జవాన్ల కోసం, వాళ్ళ సపోర్టు నాకు కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఎంచుకున్నాను మేడం. ఆ భగవంతుడి వల్ల, వేరే జవాన్ల వల్ల, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల వల్ల నేను ఒంగోలు నుంచి ఢిల్లీ సక్సెస్ఫుల్గా డైలీ 120 కిలోమీటర్ల చొప్పున, జనవరిలో నార్త్ అంతా ఫుల్ చలి మేడం, ఆ చలిలో కూడా నేను పూర్తి చేశాను. వాళ్ళ స్థానికుల వల్ల కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి స్థానికుల వల్ల నేను రిసీవ్ చేసుకొని యాత్ర మొదలెట్టాను, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నాకు ఇక్కడ మళ్ళీ ఒంగోలు నుంచి రేపు కన్యాకుమారి స్టార్ట్ అయ్యాను. ఇక్కడ కూడా నాకు మన భారత ప్రజలు కానీ ప్రతి డిస్టిక్లో నాకు బాగా రిసీవ్ చేసుకొని నన్ను బాగా సత్కరిస్తున్నారు మేడం. నేను చేసే పనికి ప్రభుత్వం ఏమైనా గుర్తించిందా మిమ్మల్ని? ప్రభుత్వం అంటే ప్రభుత్వం తరపున అవార్డ్స్ అనేది అంటే ప్రభుత్వానికి విషయం తెలుసు మేడం, నేను ఇలాగా చేస్తున్నానని ఆల్రెడీ నోటీస్లో ఉంది. ప్రభుత్వాలు కూడా కొంచెం ఇది ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మన పని మనం చేసుకోవాలంటే ప్రభుత్వం మనకేదో చేస్తుంది అనేది నేను చేయట్లేదు. వీర జవాన్ల కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళు కూడా గుర్తిస్తే నాకు నేను ఎస్ మేడం, మీరు అన్నది మంచిదే. కానీ ఏంటంటే నా పని నేను ఫస్ట్ అనుకున్నా మేడం, నా కష్టం నేను పడాలి, వీర జవాన్ల కోసం నేను తీసుకురావాలి. ప్రతి భారతీయుల్లో కూడా మనం ఆ రోజు లేచి నిలబడి మౌనం పాటించాలనే ఉద్దేశం ఉంది. ప్రభుత్వం కూడా నాకు నేను చేసిన కష్టాన్ని గుర్తించి నాకు చేస్తే ఇంకా చాలా మంచిది మేడం. లేదు మేడం, సాఫీగా ఎలా ఉండిద్ది మేడం, సైకిల్ అంటేనే అది ఒక డైలీ సవాల్తో కూడుకున్నది. అది నాదేంటంటే సింగిల్ చైన్ మేడం. సో చాలా నార్మల్ సైకిల్ యూజ్ చేస్తున్నారు, స్పోర్ట్స్ సైకిల్ కూడా యూజ్ చేయాలి మేడం. సింగిల్ చైన్ ఇది, నేను అందులో హీరో సైకిల్ మేడం, ఇందులో గేర్ల సైకిల్ వేరే సైకిల్ కాదు. ఇదేంటంటే నేను ఎంతైతే తొక్కుతానో అంతే స్పీడ్ వెళ్ళేది. నేను ఎంతైతే నా బలం ఎంతైతే ఉండిద్దో, నా యాక్టివ్నెస్ ఎంతైతే ఉండిద్దో అది అంత స్పీడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. నేను తొక్కకపోతే అది ఆగిపోదు. ఎవరు తీసిచ్చారు ఈ సైకిల్ మీకు? నేనే కొనుక్కున్నాను మేడం. నేనే ఢిల్లీ ఈ సైకిల్ మీద నేను ఢిల్లీ వెళ్ళి వచ్చాను మేడం. నన్ను ఎక్కడ కూడా అయితే ఇబ్బంది పెట్టలేదు. నేను పంపు ఉంది మేడం, నాకు గాలి తగ్గినప్పుడు నేను పంపు కొట్టుకుంటా. ఏదైనా అరేంజ్మెంట్స్ ఉంటాయి ఇక్కడ మేడం. ఇది పంపు మేడం. పంపు ఏంటంటే నైట్ నేను స్టాప్ అయిపోయినప్పుడు నైట్ హాల్ట్ ఎక్కడైనా నాకు షెల్టర్ దొరికినప్పుడు నేను టైర్లన్నీ చెక్ చేసుకుంటా మేడం. ఆ తర్వాత ఒకవేళ గాలి తగ్గితే ఈ పంపుతో గాలి నేనే కొట్టుకుంటాను. ఒకవేళ లీక్ అంటే ఎమ్మటే పంచర్ అంటే ఎమ్మటే గాలి అనేది పోదు. మనం గాలి కొట్టుకుంటా మళ్ళీ దగ్గరలో నేను ఎంక్వైరీ చేసుకుంటా మేడం. ఇక్కడ దగ్గరలో ఏదన్నా సైకిల్ షాప్స్, రిపేర్ షాప్లు ఏమన్నా ఉంటే నేనే గాలి కొట్టించుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర పంచర్ ఏదన్నా చెక్ చేయించుకొని టైర్లు అవన్నీ మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాను. ఆల్రెడీ కూడా పంచర్ సామాన్ కూడా నా దగ్గర ఉంది మేడం, బ్యాగులు అన్ని నేను ఒకవేళ ఎమర్జెన్సీ ఇంకా లేదన్నప్పుడు నేనే ఈ బ్యాగ్ మేడం ఇది, దీంట్లో వాటర్తో నేను ట్యూబ్ చెక్ చేసుకొని వాటర్ పోసుకొని నాకు స్టిక్కర్స్ ఇది నాది స్టిక్కర్ మేడం. ఇది స్లిప్పర్స్ మేడం. ఇది ఎక్కడైనా మధ్యలో షెల్టర్ దొరికినప్పుడు ఇంకా
దారిలో ఏదన్నా ఉన్నప్పుడు నేనే ఫ్రెష్ అప్ అయిపోయి నేనే చేసుకుని వెళ్తాను మేడం. సో మీరు వెళ్తున్న స్పీడ్కి ఈ జెండా ఏమవుదా? జెండా నేను 2 జెండాలు ఉన్నాయి మేడం. ఒకటి నాకు ఇంకా నేను ఇది తీసుకొని ఇంకొక జెండా మార్చుకుంటా మేడం. ఇది మళ్ళీ భద్రంగా తీసుకొని నేను మళ్ళీ ఇది చేసుకుంటా. నేను ఎవ్రీథింగ్ ఈవినింగ్ కల్లా మళ్ళీ మొత్తం చెక్ చేసుకుంటా మేడం, ఎలా ఉంది పరిస్థితి ఏందనేది తీసుకుంటా. గంటకి ఎన్ని కిలోమీటర్ల వరకు తొక్కగలరు? నేను మినిమం సగటున గంటకి 10 కిలోమీటర్స్ మేడం. 10 వాతావరణాన్ని బట్టి మేడం. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ జర్నీ నాకు కలిసి వచ్చింది మేడం. నేను బ్రేక్ఫాస్ట్ ఎర్లీ మార్నింగ్ 6:30 మ్యాక్సిమం 6:30కి స్టార్ట్ అవుతాను మేడం. ఇప్పుడు ఏంటంటే క్లైమాక్ట్ కొంచెం బాగా మంచు వల్ల రోడ్డు కొంచెం కనపడకపోవటం, కొంచెం లారీలు ఏంటంటే రోడ్ సైడ్ ఆపు ఉంటారు, మనకి ఎమర్జెన్సీ కనపడదు. అలా ఏంటంటే కొంచెం బయలుదేరుతాను, కానీ స్పీడు అంటే నేను అనుకున్న టార్గెట్ కొంచెం రీచ్ కాలేను. మినిమం గంటకి 10 కిలోమీటర్స్, లేదంటే లెక్క అయితే ఇంకొక 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్తాను మేడం. మీలాగే సైకిల్ తొక్కాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇన్స్పైర్గా తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఏం లేదు మేడం, వాళ్ళు చేయాల్సినది వాళ్ళకి ఏదైతే మనసులో ఉండి మంచి పని ఏదైనా చేయొచ్చు మేడం. సైకిల్ మంచి పని. మనం భారతీయులుగా పుట్టినప్పుడు, మనం ఈ భారతదేశంలో ఉండి బతుకుతున్నప్పుడు, మనం మంచి పని ఏదైనా అది మంచి పని అన్నప్పుడు ఏదైనా చేయడంలో తప్పులేదు. మన ధైర్య సాహసాలు, నా ఉద్దేశం ఏంటంటే మన ధైర్య సాహసాలు మంచిగా ఉపయోగించడం వల్ల మనకి మంచిది, అలాగే సగటు పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి మంచిది, మనం ఉన్న ప్రాంత ప్రజలకి మంచిది. దానివల్ల ఆటోమేటిక్గా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి వేరే థాట్స్ ఏం రాకుండా మంచి థాట్తో ముందరికి వెళ్తే అదే విధంగా దేశం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుందని, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ బాగుంటారని. ఆ ధైర్య సాహసాలు ఏంటంటే మంచితనానికి, ఇట్లాంటి దేశానికి మంచితనానికి ఉపయోగించడం వల్ల మంచిది. ఎవరైనా సైకిల్ మీద వెళ్ళే పని అయితే నేను ఇంకా గైడెన్స్ ఇస్తాను, వాళ్ళకి నా ప్రోత్సాహం ఉంటుంది. వాళ్ళకి టెక్నికల్గా సైకిల్ తొక్కడం అనే కదా, సైకిల్ మీద కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి మేడం. దీన్ని చాలా టెక్నిక్గా వెళ్తేనే మనం పూర్తి గమ్యాన్ని చేరగలం. ఈ తొక్కే దాంట్లో కూడా టెక్నిక్స్ ఉంటాయి. ఎవరు నేర్పించారు మీకు ఆ టెక్నిక్స్? లేదు మేడం, నాకు ఆటోమేటిక్గా నాకు చిన్నప్పుడు మా అమ్మ ఫస్ట్ నేను 6వ తరగతి చదివేటప్పుడు ఏడిపించి నేను సైకిల్ కొనిచ్చుకున్నాను మేడం. అప్పుడు ఆ సైకిలే నాకు బుల్లెట్, ఆ సైకిల్ మీదే నేను హీరోలాగా తిరిగా మొత్తం. ఇంకా అదే ఇప్పుడు కూడా అదే సైకిల్ మేడం. నేను చిన్నప్పుడు 6వ తరగతిలో అయితే నేను ఏ సైకిల్ మీద అయితే తిరిగానో, నేను కూడా ఇప్పుడు అదే సైకిల్ కొనుక్కున్నామండి. అందరూ అనేవాళ్ళు అంత దూరం నువ్వు గేర్లు సైకిల్ తీసుకో, ఈజీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది నీకు, అంటే తక్కువ క్యాలరీస్ అది అంటారు కదా, తక్కువ దాంట్లో నువ్వు కష్టపడకుండా కొంచెం ఎక్కువ దూరం వెళ్ళొచ్చు, కొంచెం దొక్కుతుంటే. నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు మేడం. నాకు మా అమ్మ కొనిచ్చింది 6వ తరగతిలో ఇంట్రెస్ట్గా నాకు సైకిల్ కొనిచ్చింది మేడం. నేను హై స్కూల్ టైంలో అది అప్పుడు అట్లాస్ ఉండేది, పెద్దది ఇలానే ఉండేది మోడలు. ఆ సైకిల్ మీద నేను 10వ తరగతి దాకా తిరిగాను మేడం. ఊరంతా తిరిగేవాడిని, దాని మీదే అంతా నేను బాగా ఇది చేసేవాడిని. అందుకని నేను అదే సైకిల్ ఎంచుకోవడం జరిగింది. కానీ అప్పుడు తర్వాత ఇంకా సైకిల్ అనేది మధ్యలో లేదు మేడం, తొక్కలేదు. మళ్ళీ సైకిల్ తొక్కడం నేను దీనికి ముందల నేను ఢిల్లీ వెళ్ళాలనుకున్నప్పుడు నేను 3 నెలల నుంచి ముందలగానే నేను ప్రిపేర్ అయ్యాను మేడం. 3 నెలల నుంచి డైలీ ప్రాక్టీస్, మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకునేవాను సైకిల్ మీద. ఆ టెక్నిక్స్ ఎలాగా మనం గంటకి నేను టైం పెట్టుకునేవాడు మేడం. గంటకి నేను ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాను, ఎంతలో దొక్కితే ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాను, ఎంత స్పీడ్ దొక్కితే ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాను అనేది నేను గ్రహించుకున్నా. దాన్ని బట్టి నేను ఏంటంటే నేను మార్నింగ్ టైంలో బయలుదేరి ఇన్ని గంటలు కాబట్టి ఆ స్పీడ్కి ఆ టయానికి నేను అవగాహనతో ముందుకు వెళ్తున్నాను మేడం. సో ఫుడ్ ఎలా తీసుకుంటుంటారండి? నేను ఫుడ్ వచ్చేసి నాన్ వెజ్ అనేది, నాకు ఈ టైంలో నాన్ వెజ్ అనేది అసలు తీసుకోను మేడం. అదేంటి, నాన్ వెజ్ తింటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఇంకా ఎక్కువ నడవచ్చు కదా? చాలా అపోహ మేడం, స్పోర్ట్స్ మ్యాన్కి చాలా అపోహ అది స్పోర్ట్స్ మ్యాన్ అంటే తినొచ్చు, అది ఇంట్లో ఉన్నప్పుడు ఓన్లీ మనం ఏ ప్లేస్లో అయితే ఉంటాం, ఇట్లాంటి సాహసాలు చేయకున్నప్పుడు నాన్ వెజ్ తినొచ్చు. ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు ఏంటంటే నాన్ వెజ్ తింటే అంటే ఒక టైము ఒక వాతావరణం ఏంటంటే అది ఓవర్ హీట్, క్యాలరీస్ బాగానే ఉంటుంది కానీ ఓవర్ హీట్, ఏదన్నా బై మిస్టేకు ఏదన్నా ఫుడ్ పాయిజన్ అలా అయితే అట్రప్లా మళ్ళీ ఇది అయిపోద్ది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అనుకున్న ప్లాన్ సక్సెస్ కాదు, మళ్ళీ మేడ్ ప్లస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకని నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా ఆ 25 days అసలు నేను నాన్ వెజ్ తినలేదు. ఓన్లీ చెరుకు రసం, నిమ్మరసం, ఇంకేదన్నా ఫ్రూట్స్, ఇదో మేడం ద్రాక్ష, ఇంకేదన్నా ఉంటే అవి వాటర్ ఎక్కువ తీసుకునేవాడిని. ఏదైనా బాయిల్డ్ ఎగ్స్ ఉంటే బాయిల్డ్ ఎగ్ తీసుకునేవాడిని, లేదంటే ఇంకా అది కూడా
అవాయిడ్ చేసేవాడిని. ఎక్కువ ఏంటంటే ఫ్రూట్స్, జ్యూసు, కోకోనట్ వాటర్ ఇవి తీసుకున్నాను. ఓన్లీ వైట్ రైస్ తీసుకున్నా, పప్పు, వైట్ రైస్, కార్డు, మజ్జిగ, ఇంకా ఇవే తీసుకునేవాడిని మేడం. మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతుంటారా లేకపోతే మీరు ఒక్కరే వెళ్తూ ఉంటారా? లేదు మేడం, మనకి ఫాలో అంటే నేను ఒక్కడనే వెళ్తుంటాను. మనకు తెలిసిన వాళ్ళు ఉంటే సేఫ్ జోన్గా కొంచెం దూరం వస్తారు. ఫోన్లో నాకు ఎప్పుడు 24 hours నాకు ఫోన్లో అందుబాటులో ఉంటారు. ఫ్రెండ్స్ అందుబాటులో ఉంటారు. అదేవిధంగా నాకున్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు ఇప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చీఫ్ మేనేజర్ అని మనకి కొల్లా హనుమంతరావు సారు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అంటే నేను ఇట్లా ఆల్రెడీ నేను ఢిల్లీలో వచ్చిన తర్వాత సారు వాళ్ళందరికీ తెలిసింది. అంటే ఇంకా చాలామంది ఉన్నారు మేడం, సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. నాకు నిరంతరం ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ అకామిడేషన్ అవి చేయించడం అవి కూడా చేస్తుంటారా? నేను ఇప్పుడు ఇక్కడ దాకా కూడా సారే నాకు అరేంజ్ చేశారు మేడం. నేను అంటే నాకు ఫోన్ చేసి ఎక్కడ దాకా వెళ్ళావు, ఎక్కడ ఉన్నావు అంటే నేను చెప్పేవాడిని, సార్ పలానా చోట దాకా వచ్చాను, ఇంకా కొంచెం అంటే సరే పలాని నెల్లూరు దగ్గర పలాని అంటే నాకు టార్గెట్ ఉండేది కాదు, అదే ఇన్ని కిలోమీటర్స్ అని టార్గెట్ ఉంటుంది పర్ డే. నేను మినిమం నా టార్గెట్ ఏంటంటే కిలోమీటర్స్ని బట్టి ఇన్ని డేస్ అని నా టార్గెట్ ఉంటుంది. నేను ఇప్పుడు February 14th కల్లా అక్కడ చేరుకోవాలి. అలా అంటే నేను ఇన్ని రోజులు ఇన్ని కిలోమీటర్స్ అని నా టార్గెట్. ఆ టార్గెట్ని బట్టి సారోళ్ళకి చెప్పేవాడిని. అక్కడికి ఆ ఊరు పరిధిలో సారోళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ వాళ్ళ ఫోన్లు చేసి నాకు రిసీవ్ చేసుకునేవాళ్ళం. ఫోన్ అయితే తీసుకుని వెళ్తా ఉంటాను కంపల్సరీ మేడం. పవర్ బ్యాంక్ ఉంటుంది, ఫోన్ ఉంది. నేను ఫోన్ ఏంటంటే ఇంకా రైడింగ్లో ఫోను బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇంకా ఎక్కడైనా లంచ్కి ఎక్కడైనా ఇంకా బాగా ఇప్పుడు బాగా కొంచెం ఎండగా ఉంది. హోటల్లోనే తింటుంటారా మీరు ఏమైనా అరేంజ్ చేసుకుంటారా? లేదు మేడం, నేను అరేంజ్మెంట్ ఏం లేదు. అంటే ఇంకా ఎట్లా నార్మల్ ఫుడ్ నేను తినేది, అంటే లైట్ ఫుడ్. మళ్ళీ మారిపోతా ఉంటుంది కదా ఫుడ్, మళ్ళీ హెల్త్. నేను ఏ రాష్ట్రం వెళ్ళినా కూడా అక్కడ నాకు నచ్చిందే తింటాను మేడం. అంటే నాన్ వెజ్ కాకుండా నాకు బాడీకి నాకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఎక్కువ దాల్ తీసుకుంటాను మేడం. పప్పు అనేది అన్ని ఇండియా మొత్తం పప్పు ఉంటుంది, సాంబారు, మజ్జిగ, కార్డ్ రైస్ ఎక్కువ తీసుకుంటాను మేడం. కార్డ్ రైస్ తీసుకుంటా. ఇంకా వాటర్, ఇంకా ఫ్రూట్స్ అనేది ఎలా ఉంటాయి, యాపిల్స్ ఉంటాయి కాబట్టి యాపిల్స్ ఒక యాపిల్ తినేసి మజ్జిగ ఉంటాయి. ఆ రోజు అది సరిపోద్ది బ్రేక్ఫాస్ట్. అంటే ఎక్కువ తింటే మనం ఏంటంటే ఈ రైడింగ్లో చేయలేము మేడం. మళ్ళీ బాడీ ఏంటంటే చేసిన కష్టానికి మనం ఒక్కరోజుతో పోయేది కాదు. ఈ రోజు ఏదో ఎక్కువ కష్టపడి ఇంక ఈ రోజుతోనే వదిలేసే పని అయితే మనం ఎంత ఫుడ్ తిని ఇంకా అందరితో స్టాప్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది గమ్యం చేరే వరకు ప్రతి డే ఎండ్ అయిపోయేదాకా ప్రతి డే మనం కష్టపడాలి. అలాంటప్పుడు ఏంటంటే నేను ఇలా లైట్ ఫుడ్ తీసుకొని నాకు తగ్గట్టుగా లైట్ ఫుడ్ తీసుకొని దాన్ని చివరిదాకా కొనసాగించడానికి నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంత చిన్న వయసులో February 14th అంటే అందరికీ తెలిసింది వ్యాలంటైన్స్ డే, బట్ మీరు మాత్రం వీర జవాన్ల దినోత్సవాన్ని జరుపుతున్నారు. వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? ఏం లేదు మేడం, మన భారతీయులందరూ ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద ప్రముఖులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ భారత వీర జవాన్ల స్తూపం దగ్గర 1 నిమిషం పాటు ప్రతి February 14th నివాళులు అర్పిస్తారు మేడం. మన మోడీ సార్ కానీ, ప్రతి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ప్రతి భారతీయులు కూడా ఆ రోజు ఆ స్తూపం దగ్గర, ఆ కార్యాలయ దగ్గర ప్రతి వాళ్ళు లేచి నిలబడి ఆ ఉన్న ఫోటోకి దండం పెట్టి పూలు జల్లి నివాళులు అర్పిస్తారు మేడం. అది నాకు చాలా బాగా నచ్చింది మేడం. మన భారతీయుల్లో ఉన్నటువంటి దేశభక్తి కానీ ఇది. నేనేంటంటే ఇతర దేశంలో ఉన్నటువంటి భారతీయులు కూడా ఇప్పుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు నలుమూలలో ఉన్నారు మన ప్రపంచంలో. అక్కడ కూడా మన భారతీయులు ఈ రోజున అనేది మర్చిపోకుండా ఆ రోజు కూడా వాళ్ళు కూడా అక్కడ మన భారతీయులకి లేచి నిలబడి 1 నిమిషం పాటు మౌనం పాటించాలని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఆ రోజు ఇప్పుడు ఏ ప్లేస్లో ఎవరు వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఉంటారు మేడం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ 1 నిమిషం పాటు వాళ్ళని స్మరించుకొని నివాళులు అర్పిస్తే చూసే ఇతర కంట్రీలకు కూడా ఏంటంటే ఆ రోజు యావత్ భారత్ అంతా టీవీల వైపు చూస్తుంటుంది. ఆ రోజు ఏంటంటే అలా నేను చేసిన సాహసానికి February 14th మన భారత ప్రజానీకం మొత్తం కూడా అలా చేసిన దానికి నేను చేసిన కష్టానికి నాకు సంతోషం మేడం. ఇంకా అంతకంటే నా జీవితానికి ఏం అర్థం లేదు. నాకు చాలా సంతోషం అనిపించింది మేడం ఆ రోజు.
సూపర్ సార్, మీరు చాలా పెయిన్తో ఉన్నారని కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ యూత్ అందరికీ కూడా ఫిబ్రవరి 14th అంటే వ్యాలంటైన్స్ డే అని మాత్రమే తెలుసు, దాన్నే ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇంత ఇన్స్పైర్ మీకు ఎలా వచ్చిందో తెలియదు, కానీ చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. మీ మంచి కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని HN9 TV తరపున మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఫైనల్లీ మీ లక్ష్యం ఏంటి సార్? ఫైనల్లీ నా లక్ష్యం ఏంటంటే మేడం, నేను లాస్ట్ టైము ఆల్రెడీ ఎవరెస్ట్ సెలెక్ట్ అయ్యాను మేడం స్టేట్ లెవెల్ 2016లో మేడం. ప్రకాశం డిస్టిక్ అంటే డిస్టిక్లో సెలెక్ట్ అయ్యాను, స్టేట్లో కూడా సెలెక్ట్ అయ్యాను. కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. నా గోల్ ఏంటంటే, నాకు ఫస్ట్ నుంచి కల మేడం, నేను ఎవరెస్ట్ ఎక్కాలి, మన జాతీయ జెండా అక్కడ ఎవరెస్ట్ మీద నేను చూపించాలి, నిలబెట్టాలి. అప్పుడు నాకు ఇంకా అంతటితో నాది ఎండ్ అయిపోయినా పర్వాలేదు అనుకుంటున్నాను మేడం. ఇంకా అంటే నా జాతీయ జెండా, మన భారత జాతీయ జెండా ఆ ఎవరెస్ట్ మీద రెపరెపలాడిచ్చి, అంటే అందరికంటే అంటే ఎవరెస్ట్ అందరికి కానీ మనకని ఇంకా నేను మన భారతదేశం పేరు ఇంకా ప్రపంచ దేశాలకి తెలియపరచాలని, నా ఎవరెస్ట్ ఎక్కి నా జాతీయ జెండా అక్కడ ఉంచాలనేది నా గోల్ మేడం. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్ మేడం.